ఏపీ ఎంసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, సెంటర్స్ ఎలా పెట్టాలి, లేదంటే ఆ డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. రైట్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ అండ్ ఫీ పేమెంట్. తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మీరు ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. సెకండ్ పేమెంట్లో మీ యొక్క ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అన్సక్సెస్ఫుల్ అయిందా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. థర్డ్ స్టెప్ రిఫరెన్స్ నెంబర్ ద్వారా లేదంటే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ పేమెంట్ ప్లస్ మీ యొక్క అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫోర్త్ స్టెప్ మీ అప్లికేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది ఫోర్త్ స్టెప్లో చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్ స్టెప్ మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సక్సెస్ అయిందా లేదా, లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో రైట్, దీన్నే మనం ఇప్పుడు ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి వినండి. ఫస్ట్ స్టెప్ చూద్దాం. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ మీదైతే 10+2 ఇంటర్మీడియట్ అయితే హాల్ టికెట్ నెంబర్ ఉందో ఇక్కడ ఇచ్చేయాలి. తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఆర్ యాజ్ పర్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్. అండ్ మొబైల్ నంబర్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎగ్జాక్ట్లీ రీఛార్జ్ చేస్తూ ఉండాలి, ప్రతి ఒక్క అప్డేట్స్ వచ్చి ఉండాలి. లేకపోతే ఎప్పుడో 3 months రీఛార్జ్ చేసిన నెంబర్ ఇవ్వమంటే కుదరదు. ఐదర్ మీ ఫాదర్ అయినా సరే మీదైనా సరే ఎటువంటి అలర్ట్ వచ్చినా మీకు వచ్చేటట్టు నెంబర్, యాక్టివ్ నెంబర్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయండి. అండ్ ఆల్టర్నేట్ నెంబర్, లేదంటే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ ఎవరైనా అలర్ట్గా ఉన్నారంటే ఆల్టర్నేట్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ ఐడి కావచ్చు, లేదంటే పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వచ్చు. స్ట్రీమ్ మీరు ఏదైతే ఇంజనీరింగా, ఫార్మసీయా, అగ్రికల్చరా, ఫార్మసీయా, లేదంటే బోత్ ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ మీ యొక్క ఫీ ఎగ్జామ్షన్ కావాలనుకుంటే మాత్రం ఓసీయా లేదంటే ఓపెన్ కేటగిరీయా, మీ యొక్క కేటగిరీ వైజ్గా ఇక్కడ ఎస్సీ, బీసీ, ఏ, బీసీడీఈ లేదంటే ఇక్కడ ఏదన్నా సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంది. ఆ సబ్ క్యాస్ట్ కేవలం క్యాస్ట్ ఇన్కమ్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్లో మీకు ఉంటుంది, అక్కడ చూసుకొని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా. అండ్ మీరు ఒక పేమెంట్ అంటే పేమెంట్ ఎలా చేస్తున్నారు, అది నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, యూపీఐయా, క్రెడిట్ కార్డా అనేది ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. దాని ద్వారా మీరు ఆ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసేసి ఆ ప్రొసీడ్ టు పే మీద వేసేస్తే వన్స్ మీ అమౌంట్ డెబిట్ అయిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ హ్యాడ్ డన్ సక్సెస్ఫుల్లీ అనేది అలర్ట్ వస్తుంది. అక్కడ పేమెంట్ ఐడితో పాటు క్యాండిడేట్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ మోడ్, మొబైల్ నెంబర్ అండ్ టోటల్ అమౌంట్. ఇది ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఈ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి తోటి మీరు నెక్స్ట్ ప్రాసెస్ అంటే అప్లికేషన్ ఆన్లైన్ ఫిల్లింగ్ అనేది ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక్కసారి చూడండి. ఒక్కొక్కసారి చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి ఎట్ ఏ టైం సర్వర్ ఇష్యూస్ వల్ల మీకు అలర్ట్స్ రాకపోతే మీరు కట్టిన అమౌంట్ సక్సెస్ అయిందా లేదా అనేది పేమెంట్ నో యువర్ పేమెంట్ స్టేటస్ కింద మీరు ఒక ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అంతే, అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఎంటర్ ఫోన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ పేమెంట్ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపించే విధంగా మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్యూర్ అయిందా కూడా మనకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ రిఫరెన్స్ బట్టి మీరు ఫర్దర్గా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు మీ పేమెంట్ సక్సెస్ అయినట్టు మెసేజ్ కూడా వస్తుంది. ఆ మెసేజ్ తోటి మనం ఫర్దర్గా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, డీటెయిల్స్ ఏంటి బేసిక్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నెక్స్ట్ స్టెప్. ఫిల్ ద అప్లికేషన్ ఆఫ్టర్ ద ఫీ రీపేమెంట్ అని చెప్పేసి కూడా పేమెంట్ రెఫరెన్స్ ఐడి, క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేయగానే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే ఆప్షన్ రాగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని బట్టి మీరు చేసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ వస్తుంది. లైక్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఆధార్ కార్డ్ నేమ్ అయితే మీకు అయితే వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి లాస్ట్ 6 months అప్డేట్ అయినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే దీంట్లో బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఎంబర్స్మెంట్. గవర్నమెంట్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఏమైనా స్కాలర్షిప్ లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడైతే మీకు రాకుండా పోతుంది, అదొక్కటి జాగ్రత్త పడాలి. అండ్ నెక్స్ట్ మీకు ఒక క్యాస్ట్, మీది ఒక ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా దానికి సంబంధించిన క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ పక్కడబందీ అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా డూ యూ బిలాంగ్స్ టు కమ్యూనిటీ అన్నప్పుడు ఏ కమ్యూనిటీయో మీరు అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, లేదంటే ఉందంటే మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కోటా లైక్ ఎన్సిసి, క్యాప్,
స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ అన్నట్టు కూడా మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ పూర్వంలో ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్సిసి సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ తెలుసు కదా. లైక్ మీదేమన్నా ఫిజికలీ హ్యాండిక్యాప్, ఇంకేమైనా కోటా ఐదర్ ఒక లెగ్గో, ఆమో, హ్యాండో ఏదైనా ఉంటే, డెఫ్ అండ్ డమ్ ఏమైనా ఉంటే మాత్రం దీంట్లో మీరు విజువల్లీ, హియరింగ్ ఆర్ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్ ఏమైనా ఉంటే మాత్రం మీ యొక్క సర్టిఫికేట్ డిఎంహెచ్ఓ నుంచి సర్టిఫికేట్ ఉంటే మాత్రం దాంట్లో మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ కనిపిస్తున్న నాన్ మైనారిటీయా, మీరు మైనారిటీ కిందకి వస్తారా, నాన్ మైనారిటీ కిందకి వస్తారా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, లైక్ మీకు ప్రైమరీ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా విత్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్తో ఇచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. దాదాపు ఆ ప్రజెంట్ అడ్రస్ అంటే విలేజ్లో ఉండొచ్చు, లేదంటే పర్మనెంట్ అడ్రస్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లైక్ డోర్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, లొకాలిటీ, మండల్ ఆర్ టౌన్, డిస్ట్రిక్ట్, స్టేట్ కావచ్చు, నెంబర్ కావచ్చు, పిన్ కోడ్తో సహా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాని ద్వారా ఇక్కడ మీకు సింపుల్గా ఆర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఒక క్వాలిఫికేషన్ ఏది, ఇంటర్మీడియట్, రెగ్యులర్, వొకేషనల్, డిప్లొమా, సిబిఎస్ఈ, మీకు ఏదైతే ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఉందో దాంట్లో మీరు టిక్ చేసుకొని అందులో ఏ స్ట్రీమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంపీసీఆ, బైపీసీఆ స్ట్రీమ్ ఏదో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బేస్డ్ ఆన్ ద మీరు ఒకేషనల్ అయితే మాత్రం బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే చాలా మంది స్టూడెంట్స్ అయితే చేసి ఉంటారు ఆ బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంసెట్ల అప్లికేషన్లో మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్ ఉంటాం కదా, మీరు రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా, ఎక్కడ చదివారా అనేది కూడా మీరు ఒక డీటెయిల్స్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్తో పాటు మంత్ ఆఫ్ పాసింగ్, మార్చా, సప్లిమెంటా, ఏది అప్లై చేశారో కూడా డేట్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎక్కడ చదివారు, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్, లైక్ టౌన్, సిటీస్ లేదంటే విలేజెస్లో. నెక్స్ట్ ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ, లైక్ 6th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారో కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ లోకల్ ఏరియా, మీ యొక్క కమెన్స్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మీరు కంపల్సరీగా అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ అంటే ఒక మేజర్ టౌనో లేదంటే ఒక మేజర్ డిస్ట్రిక్ట్లో మీ యొక్క అవైలబిలిటీ ఉంటే మాత్రం మీరు దగ్గరలో ఉన్నట్టు చూస్ చేసుకోవడం బెస్ట్. లైక్ ఏపీలో కాకినాడ, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం అటువంటి మేజర్ టౌన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవడం అంటే మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా, ఎక్కడ ఇంకా ట్రావెలింగ్ ఏ ఇబ్బంది పడకుండా నియర్ బై సెంటర్స్ ఏదైతే ఉంటుందో అక్కడ చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తోంది. సిబిటి కోసం టెస్ట్ సెంటర్ ఇచ్చిన తర్వాత మేజర్ 3 సిటీస్ ఇచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఇదైతే స్కాన్డ్ జేపీజీ మోడ్ మాత్రమే, రీసెంట్గా దిగిన పాస్ ఫోటో సైజ్ ఫోటో మాత్రం ఓన్లీ 50 KB మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. అది కూడా విత్ ప్రూఫ్ ఆఫ్ సిగ్నేచర్, హ్యాండ్ మేడ్ సిగ్నేచర్ రీసెంట్గా పెట్టింది, అది కూడా 30 KB మాత్రమే, అది కూడా జేపీజీ మోడ్ స్కాన్ అయి ఉండిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మీరు కేర్ఫుల్గా చదివారు, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టే అన్నట్టుగా మీరు నిర్ధారించిన తర్వాత సేవ్ మీద బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక మీ అప్లికేషన్ అంతా కూడా సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత టెంపరరీ అప్పుడు వస్తుంది కాబట్టి దానికి అప్లికేషన్ క్లోజ్ చేసిన తర్వాత ఇక డైరెక్ట్ మీరు సేవ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు. అప్పుడుకి మీకు ఏమైనా ఎర్రర్ ఇష్యూ ఉంటే మళ్ళీ రీప్రయత్నం చేయండి. దాని తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ అనేది మీకు ఇక ఇలా డిస్ప్లే అవుతుంది కంప్లీట్ విత్ ద మీరు ఇచ్చిన డీటెయిల్స్కి, అంటే కంప్లీట్ డీటెయిల్స్ క్యాండిడేట్స్ నేమ్స్ కావచ్చు, కేటగిరీ కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, హ్యాండిక్యాప్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ ఏదైనా మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే లైక్ ఏది ఇచ్చినా మీరు ఇచ్చినటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం మీకు ఇక్కడ మాడిఫై అనే ఆప్షన్ అయితే ఉంది. ఆ మాడిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని మీరు మరలా ఒక్కసారి మళ్ళీ కరెక్ట్గా మాడిఫై చేసుకుంటే మాత్రం మీ యొక్క అప్లికేషన్ అనేది మళ్ళీ సెట్ అయిన తర్వాత కన్ఫర్మ్ మీద సెట్ అయితే కన్ఫర్మ్ మీద టైప్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది
వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ కేవలం ఇది ఎంసెట్ ఓన్లీ ఐడియా కోసం ఇచ్చినటువంటి అప్లికేషన్ మాత్రమే ఇలా వస్తుంది. అప్పటికి మీ యొక్క అప్లికేషన్ అనేది నెంబర్ జనరేట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ప్రింట్ అప్లికేషన్ ఆర్ దీనికి ఒక ఫోటో స్నాప్ షాట్ ఆర్ ఒక ఫోటోగ్రాఫో స్క్రీన్ షాట్ ఇది ఒక్కసారి తీసుకుంటే మాత్రం ఫర్దర్గా మీకు యూజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ అయిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇలా ఫైనల్గా మీ యొక్క అప్లికేషన్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. దీన్ని పోర్ట్రేట్ మోడ్లో కావచ్చు, ఏ మోడ్లోనా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా మీ డీటెయిల్స్ కావచ్చు, మీ ఫోటోగ్రాఫ్ విత్ యువర్ సిగ్నేచర్, మీరు 7th నుంచి అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ వరకు చదివారు, మీ యొక్క డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ప్రిఫరెన్స్ సిబిటి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, లేకపోతే సిగ్నేచర్, లేదంటే లాస్ట్ ఫైనల్ ప్రింట్ ఇచ్చిన తర్వాత మీ అప్లికేషన్ అనేది అలా అయితే మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మాత్రం విత్ ద రెఫరెన్స్ ఐడి, పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఆర్ ఎల్స్ మీ యొక్క అప్లికేషన్ ఐడి తోటి మీ నో యువర్ పేమెంట్ స్టేటస్ ఆర్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్, ఆ అప్లికేషన్ స్టేటస్ అనేది ఆ 2 నెంబర్ల ద్వారా మీరైతే చూసుకోవచ్చు. ఎట్ లాస్ట్ మీ యొక్క జనరల్ మెసేజ్ అని చెప్పాను కదా, కామన్ మెసేజ్, మీ యొక్క అప్డేట్స్ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి మాత్రం మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అయింది, సబ్మిట్ అయింది, రెడీ ఫర్ ది ఎగ్జామ్ అన్నట్టు కూడా మీ యొక్క టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీ యొక్క అప్లికేషన్ తీసుకోండి. లేకపోతే దానికి ఫర్దర్గా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం లాస్ట్ ఎగ్జామ్స్ అయ్యాక, లేదంటే మీ యొక్క కంప్లీట్ క్వాలిఫికేషన్ మొత్తం చూసాక మీ యొక్క సీటు అంటే ఎగ్జామ్స్ కంటే ముందు ఏముండదు, కానీ తర్వాత మాత్రం మీకు ఒక మరలా ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏపీ ఎంసెట్ అప్లికేషన్ ప్రాసెస్ ఆన్ ఆన్లైన్. కంప్లీట్గా పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రింట్ అప్లికేషన్ దాకా కూడా ఎలా చేయాలి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉండొద్దు, లేదంటే రెఫరెన్స్ ఐడి కావచ్చు, ఫోటోగ్రాఫ్ కావచ్చు, ఆ సిగ్నేచర్ కావచ్చు, ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇస్తే మాత్రం ఈ యొక్క క్షణాల్లో మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే అయిపోతుంది. ఈ వీడియో మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇంటర్మీడియట్ అయిపోయి ఎంసెట్ కోసం రెడీగా ఉన్న వాళ్ళు, లేదంటే అప్లికేషన్ ఎలా చేసుకోవాలనే డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియోని వాళ్ళకు లైక్ అండ్ షేర్ చేసే విధంగా కూడా మీ యొక్క ప్రయత్నాలు ఉండాలి. మా యొక్క ఎఫర్ట్స్ మీకు కనుక నచ్చితే, లేదంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ బాక్స్లో మీ యొక్క కమెంట్ పోస్ట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇచ్చి మీరు ఎక్కడ ఆపారో, మీకు ఎక్కడ డౌట్ ఉందో కూడా అక్కడి నుంచి గైడ్ చేసే విధంగా కూడా మా టీం మీకు సిద్ధంగా ఉంటుందని ముగిస్తూ ఈ వీడియోని లైక్తో పాటు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ టు అవర్ ఛానల్.